భక్తుడు తన శరీరాన్ని అంతా త్యజించేసి 6 నెలల్లో బ్రహ్మవిద్యను కనుక్కున్నాడు ఎవరు? ఆ భక్తుడు. కాబట్టి నేను ఎందుకు పొందుకోకూడదని చెప్పి ఇంటికి కూడా పోలా, వీడికి వచ్చేసి వాడికి నాయన దగ్గర వచ్చినాడు. అప్పుడు కదంబాల గురించి రాస్తాడు. వాయు కదం, ఆకాశ కదమము, వాయు కదమము, అగ్ని కదమము, జల కదమము, భూ కదమము గురించి రాసినాడు. కానీ దాన్ని తెలుసుకుని ఎత్తి కూర్చుంది అంగడింట్లో. కూర్చున్న తర్వాత అమ్మ వచ్చింది. ఏం నాయనా, ఏం రాదు, ఏం పని కూడా వచ్చినట్టే మా ఆవులకు ఒరిగిటి లేదు, కానీ అనుకోపోయినా కొట్టిడికి ఒరిగిటి అడగలేదు, ఏదో విషయం తెలుసుకున్నాము. ఇంకోటి నీకు ఎన్నాళ్ళు చెప్పిన బుద్ధి లేదు లేప్ప, గొల్లపల్లి ఇక్కడ బాగుంది వేసుకోమని ఎన్నాళ్ళు చెప్పినా నీకు చెప్పింది అమ్మ. కానీ అంతటితో ఊరుతూ ఉన్నాడు ఆయన. మనం కొంతసేపు బయటకు వచ్చాడు. నువ్వేనా ఇంటికి పెద్ద యజమాని లేదు, బండు వేసుకోమని చెప్తాను, బండు వేసుకోమని చెప్తున్నావే అని చెప్పి బాగా లేదు అంటే, నీకు ఎంత సహాయం చేసినప్పుడు నీకు నీతి లేదు అని అమ్మ అంటారు. నీకు ఎంత సహాయం వల్ల చేయని నీకు ఆ నీతి అంటూ లేదు, కాబట్టి అమ్మారి మనకి ఎంత కష్టపడినాడని చెప్పి అమ్మంటారు. కానీ నేను ఆ మాటనే పోలా, నేను దీన్ని తెలుసుకోవాలని చెప్పి రాత్రంతా ఆశ్రమంలో స్వామి దగ్గర ఉండి పొద్దున్నే పదావనికి సీనాకు వచ్చినాడు. ఈ రాజుగారు పరిస్థితులు ఏం స్వామి అంటే కావాలకి ఎట్లేదప్ప అంటే, అయితే నా దగ్గర ఉన్న అది వేసుకోమో అని చెప్పాను. ఎంత రేట్ చెప్పినట్టే డబ్బులు కడిగితే ఒక కట్టబడిను, నువ్వు బండి కట్టేసుకుని. ఎవరు? గురుదేవుడు. ఇదంతా ఎవరు చేసిన పని? గురుదేవుడు. మనం బండి కట్టుకొని నువ్వు బండి కట్టేసుకోవచ్చు. కాబట్టి విషయం ఏమంటే అంత అమితమైన ప్రేమ గురుదేవునికి మనకు అనేక రకాలుగా అందించి నన్ను పెంచి పెద్ద చేసి ఈ రకంగా తయారు చేసిన మనకు ఆ గురుదేవుని రుణం ఈ జన్మలో కాదు, ఏ జన్మలైనా తీర్చుకోలేము. కాబట్టి మనకి ఏముంది, ఈ జన్మలోనే తీర్చుకొని ఏం చెప్పినాడు? గురువే బ్రహ్మం విష్ణు అని, గురు వాక్యం బే సత్యం అని, తన మనసు గురునికి నొసగైన తారక యోగి నిర్మలకు బాగా భాష్యంగా అంతర్ముఖంగా చెప్పినాడు. కాబట్టి గురువు రుణం తీర్చుకొని మనం ఏం చేయాలా? గురువాక్య పరిపాలన చేయాలి. నా యేసులో మనం బాగా అర్థం చేసుకునైనా ఎప్పుడు ఉంటాం పైన ఈ 40 రోజులు. ఏ టైంలో ఒక్కరోజు కనీసం ఒక 10-15 నిమిషాలు అర్ధగంట అయిన మంచి విషయాలు వినిపోవాలి. ఎవరో మహాత్ములు చెప్తూ ఉంటాం, అందరికీ దొరకదు. ఎన్ని జన్మలు కొన్ని పొలమో మనకు. కాబట్టి మనము ఆ గురువాక్య పరిపాలన ఆయనకి ఏమేమి ఇవ్వలేనా? తను, ధన, మనసు. కాబట్టి తనువు ఇచ్చేయాలి ఎవరికి? ధనము ఇచ్చేయాలా, లేదు మనసును కూడా ఇచ్చేయచ్చు. ఏమ్మా అర్థమవుతుందేనా? తనువు ఏమ్మా రెడ్డమ్మా నీ దేహాన్ని నాకు ఇచ్చేయండి, ఇస్తావురా? లేవు. నీకుండే డబ్బులు నాకు ఏమంటే లేవు. మనసును కానీ ఇచ్చేస్తా, స్వామి తీసుకోవచ్చు చెప్పొచ్చు, మనసు నిలుపుకోలేవు. తీసుకోవచ్చని గురువు చెప్పేయచ్చు. కాబట్టి మనం బాగా ఆలోచన చేయాలి. అమ్మారెడ్డి రానాయన దగ్గర కూర్చోబెట్టుకునే ఎవరున్నా గురువు, నాయన తనువు ధర్మాలు పోగొట్టుకోరా, నీ తనువు నాకు ఎడవద్దు, దేహ ధర్మాలు పోగొట్టుకొని దేవుని ధర్మాలు ఆత్మధర్మంలో నడుచుకోవాలి చెప్పడమే. ఏ ధర్మంరా? తనువు ధర్మం. ధనం, ప్రాపంచిక ధనం నాకు అవసరమే లేదురా, నేను జ్ఞానధనాన్ని ఇస్తాను నీకు, అమితమైన ధనాన్ని, చెప్పలేని ధనాన్ని, ఎప్పటికీ తరగని ధనాన్ని ఇస్తాను. దాన్ని ఆశ్రయించాలని నాగేశ్వరం చెప్పుకుంటారు గురువుగారు. కానీ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అయినా జ్ఞాని అంటే సాక్షాత్ భగవంతుడే. అర్థమవుతుందైనా బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని అంటే సాక్షాత్ భగవంతుడే. ఏ ధర్మాన్ని మనం పాటించాలైనా జ్ఞానం. కాబట్టి ఎప్పుడు తనువు ధనం మనం ఇప్పుడు కాబట్టి మనసు లాస్ట్. ఇంకా మనసు ఇచ్చేసినాం అనుకోండి, ఆ పైన ఏముందైనా దానికి ఉపమానం చెప్పకూడదు. గురువుగారు జనక చక్రవర్తికి గురువు కావాలని కోరుకున్నాడు. ఎవరు? జనక చక్రవర్తి. ఏం కావాలనుకున్నానైనా? గురువు. ఎట్లా గురువు కావాలంటే గుర్రము రికాబు మీద ఎడమ కాలు పెట్టి కుడి కాలు తిరగేసే లోపల నాకు మోక్షం కావాలన్నాడు. అట్లా రాజ్యాన్ని రాజరేఖ మీద రాయిచ్చేస్తున్నాడు. అంటే మిథిలా నగరం అంతా అట్లా గురువు నాకు దొరికితే మిథిలా నగరం అంతా రాయిచ్చేస్తాను ఆయన.
అట్లా నాకు విద్య చెప్పినోడు వస్తే వాడు ఎప్పుడు నిరంతరం కారాగారంలో ఉన్నాడు. ప్రాణం ఉన్నంత వరకు యావజ్జీవ కారాగార శిక్ష ఎవరినైనా గురువు. కానీ ఎంతోమంది వచ్చి జైలుకి వినారు, కొంతమందికి వచ్చి ఊపిరిండి ఉప్పమ్మ కొంచెం చెప్పి ఎలవారుకున్నారు. నాకు ఈ రామాయణం ఏమొద్దని చెప్పి ఎలవారుకున్నారు. కానీ ఎవరు వచ్చినప్పుడు ఎవరినారా అష్టావక్ర మహామునికే అడవిలో ఉండి తెలిసింది జనకునికే మోక్షం కావాలని. ఆయన వస్తావనికి మిథిలారంగంలో ప్రజలంతా పక్కున్నా ఉన్నారంట. ఏమప్పా మీరు నవ్వుతానంటే నువ్వు 8 స్వట్లు ఉన్నావు, 8 గుంపులు ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తే నవ్వు వచ్చిందంటే ఏదిరా సొట్ట నా శరీరమా మే మనసా? ఏందమ్మా సొట్ట? మనసు సొట్టగా కనబడుతుంది మనం నవ్వేది. కాబట్టి ఏందైనా సొట్ట అంటే మనస్వామి అన్నారంట. వచ్చినాడు అంతఃపురంలోకి. రాజు ఎక్కడున్నాడు? అంతఃపురంలో పైన ఉన్నాడు. ఈయన గురువు ఎక్కడున్నారా? ఏమయ్యా నాకు బ్రహ్మ విద్య చెప్తామని అడిగాడు. ఎవరు? జాగ్రత్త చక్రవర్తి. చెప్తాను స్వామిని చెప్పినాడు. కానీ రాజు ఎక్కడున్నాడా గురు అంటే శిష్యుడు ఎక్కడున్నాడా గురువు ఎక్కడున్నా అడిగినాడు. ఎవరిని? జనకుడిని గురువు. కాబట్టి వచ్చే స్వామిని చెప్పినాడు. ఈయన కిందికి దిగేసినాడు. ఆయన సింహాసనం ఏం కావాలంటే నాకు బ్రహ్మ విద్య చెప్పాలి. ఎట్లా చెప్పాలా? గుర్రం రికార్డు మీద ఎడమకాలు పెట్టి కుడికాలు తిరిగేసేటప్పుడు నాకు మోక్షం కావాలని ఇస్తాను చెప్పినాడు. విద్య చెప్పాలంటే ఏం కావాలి మధు స్వామి? విద్య చెప్పాలి. మనం బ్రహ్మ విద్య చెప్పాలంటే ఏం కావాలా? ఏకాంతమైన ప్రదేశం కావాలి. మనం ఏం కావాలా? ఏకాంతం. ఎవ్వరు ఉండకూడదు. అందరినీ కూర్చొని నేను బ్రహ్మ విద్యని చెప్పినట్టు కానీ పని మీద పడదు. లేదా కన్ను మూసుకున్నాం కదా, కన్ను మూసుకుంటే కాబట్టి శ్రవణం బాగుండాలా. వినదాన్ని ఏం స్వామి పక్కన నాకు మరుపుతుంటే వినేది సరిగ్గా వినవు. నాకు మరుపు వస్తాను స్వామి అంటే వినేది సక్రంగా ఉంటే మరుపు ఉండదు. కాబట్టి నాకు మోక్షం కావాలంటే ఎక్కడ పోవాలంటే నిర్జన ప్రదేశానికి పోదామంటే ఎక్కడంటే అడవిలో ఎగుతున్నారు. ఈ 8 గుంపుల గల మనిషి రాజుని ఏడ చంపేస్తానని చెప్పి అనుకున్నారు ప్రజలంతా. స్వామి ఇంత దూరంలో ఉంటాము, ఇంతసేపు నీకు టైం ఇస్తాము, ఆ పైన మేము వచ్చేస్తాం నీ మీదికి అని చెప్పాము. ఎవరు? సైన్యం అంతా. నేను నిర్జన ప్రదేశం కూర్చున్నాను. ఏం కావాలంటే గుర్రం రికార్డు నిలబడుకోమని చెప్పినాడు. నిలబడుకున్నాడు. నీకేం కావాలని మోక్షం అంటే నీ మనసుని ఇచ్చేయి, తీసుకొని చెప్పి ఇచ్చేసాను. ఇచ్చే శక్తి ఎవరికిందమ్మా? జనకునికి ఉంది. తీసుకునే శక్తి అష్టావక్ర మహామునికి ఉంది. కాబట్టి అట్లే బొమ్మలాగా కొంతమంది నిలబడుతున్నాడు రికార్డు మీద. ఇంకోసేపు అయితే పరివారం వచ్చేస్తుంది. అప్పుడు నాయన నీ మనసును తీసుకొని చెప్పేశాడు. అప్పుడు మెలుగు వచ్చి దిగేసాడు. కాబట్టి మనం గురువే బ్రహ్మం విష్ణువు అని, గురు వాక్యంబే సత్యమని, తన ధన మనసు గురునికి నొసగిన తారక యోగిని నీవేరా. కాబట్టి ఇచ్చే శక్తి ఎవరికిందైనా శిష్యుడికి ఉండాల. తీసుకునే శక్తి గురువుకు కూడా ఉండాల్సిందే. అప్పుడు ఏముంటుంది? అందరికంటే గొప్పడు ఎవరు? గురుదేవుడే. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా రాజ్యం అంతా నువ్వు తీసుకో నాకు అని చెప్పాడు. ఎవరు? జనక చక్రవర్తి. ఎవరికి? అష్టాము. ఆయన రాజ్యం నాదే కావచ్చు. ఏలేవుడు ఎవరు? ఇది రాజే అడవలా. రాజ్యం నువ్వు నాకు అనుకున్నావు అనుకోండి, కాబట్టి నీ రాజ్యం నువ్వు తీసుకోమని చెప్పి ఈయన అడవులకి వెళ్ళిపోయినాడు ఆయన రాజ్యం. కాబట్టి ఒక్క గుర్రపు రికావు మీద నిలబడి కుడికాలు తిరిగేసే లోపల ఏం దొరికిందనుకో మోక్షం జనక చక్రవర్తి. కాబట్టి మనం ఆయన గురువుకు ఏమిచ్చాడు? తనువు ధనము మనసు ఇచ్చేసాడు. కాబట్టి మనం బాగా ఆలోచన చేయాలి. తను మనోధర్మం బాగా ఆచరించి గురువాక్యాన్ని పరిశీలించి దాన్ని ఆచరించి మనం ముందుకు వెళ్తే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎందుకన్నాడు? అయ్యా సత్యము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, కాబట్టి దయ, భూతదయ. 24 లక్షల జీవరాశులు ఎవరున్నారో భగవంతుడు. ఏ ప్రాణి హింసించినా ఆడ పేద, కులము, మతము ఇవన్నీ కూడా మనం పెట్టుకునేవి. మన భక్తులం కాదు. కులము స్వామి కూడా ఏం చెప్పినాడు? ఏమి మనసా ఎరుగాకున్నావే, ఎన్నాళ్ళు చెప్పిన మాయతనమును మరువకున్నావే, వాదభేదములన్నీ విడచి పేద సాధులను ఆదరించి
పుణ్యపురుషుల చెంత చేరి పూజ్యుడై నీ వెలయమని. కాబట్టి ఎట్లుండాలా? వాదము ఏమే నువ్వు నేను వేదము ఆ కులము ఈ కులము చిన్న పెద్ద ఎత్తుదకు ఇవన్నీ కూడా మనము తీసిపెట్టేది ఎవరమ్మా? గురుకులంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ దయ దానము కలిగి ఏకభక్తము చేయనితో పరిశుద్ధ స్వభావం గల బాబులు జన్మిస్తాడు. ఎవరు చెప్పినాడు మనకు? సన్యాసి చెప్పినాడు. ఎవరికమ్మా? ఆత్మదేవునికి. బ్రాహ్మణుడింటికి వెళ్ళి పొలము భార్యకిచ్చి ఎక్కడో ఒకటి వెళ్ళిపోయాను. కుటిల స్వభావం, కుటిలత్వమైన అంటే పనికిరాని స్వభావంగా భార్య. ఆయన ఏం పేరు? దుందిని కలది. దుష్టభావం కలది అవి దుందివి. పనులు తెలియదు. భర్త ఎదుట తినట్లు నటించినది దుందిని. ఎందుకు పనులు ఆరగించలేదంటే బిడ్డ అవసరం లేకనా? కాదు, బిడ్డ కావాలా. ఆ ప్రసవ వేదన ఉండకూడదు. నాకు మాత్రము ప్రసవ వేదన లేకుండా మనకు కావాలని చెప్పేసింది. కష్టం లేకుండా మనకి ఏమన్నాడమ్మా? సుఖం ఉండాలి. వేదాలను అందరూ వింటారు. మనం ఇప్పుడు ఏం చెప్పిన వేదాలకు అతీతంలో ఉండే వస్తూ మన గురుదేవుడు అందించాడు. మనం అందరం వింటాము. ఆచరించాలంటే కష్టపడతారు. ఏదైనా ఆచరించాలంటే ఏముందిరా? ఏమన్నా మంగమ్మ లేదు. ఆచరించాలంటే కష్టపడతారు. సూక్ష్మమైన మార్గం చెప్పమని అడుగుతారు. దీనికి ఏమన్నా సూక్ష్మంగా ఉందేమో స్వామి అడ్డుపడుగుతారు. ఆచరించేందుకు అంతఃకరణ అంగీకరించదు. కాబట్టి ఆచరించాలనుకో లోపల మనసు ఒప్పుకోదు. కాబట్టి అది ఎట్లాంటిది? కుటిల స్వభావం కలది. చెట్టు లేకనే పొలం నాశించువారు. చెట్టు లేని దానికి విత్తనం నాటి నీళ్లు పోసి దానికి కంచేసి కాపాడకనే మనకు పండు కావాలని చెప్పి ఆశించేవారు. దుఃఖము పాలు వీళ్ళందరూ ఎవరో తండ్రినా? దుఃఖము పాలు అట్టి అయోమయ జీవి దుందిలి. ఎట్లా జీవి ఇదే? కష్టం లేకనే ఫలితాన్నించేది దుందిలి. అర్థమవుతుందేనా? ఒకనాడు ఆమె సోదరి రాగా సర్వవృత్తాలను తెలియనిచ్చిందిరా. అయినా ఆ వృత్తాంతం అంతా చెప్పింది. బాగా వినమ్మా. ఎవరు వచ్చారమ్మా? ఆ దుందిలి తెలియనిచ్చింది. గర్భవతి అయిన ఆ సహోదరి ప్రసవానంతరం తన పాలను ఇచ్చుటకు నిర్ణయించింది. నేను బిడ్డను కని తర్వాత నీకు ఆ బిడ్డని ఇస్తానని చెప్పి నిర్ణయించింది. దానికి ప్రతిగా తన భర్తకు ధనం ముసలివ్వాలని తీర్మానించింది. కాబట్టి ఆ బిడ్డను ఇచ్చడానికి ధనం ఇవ్వడం కోరింది. ఇరువురు పొలము పరీక్షించవలనని గోవుని తినిపించి ఆ చెల్లులో చెల్ల అక్క చెల్ల పుట్టిన బిడ్డ నాకు కావాలని కోరింది. దానికి ప్రతిఫలంగా డబ్బులు లేకుండా భర్తను కోరింది. కానీ అక్క చెల్లు తినకుండా ఎవరు తినిపించారు? ఒక ఆవుకు తినిపించారు. కొంతకాలంలో ఆ స్త్రీ భార్యను ప్రసవించింది. వాని తండ్రి రహస్యంగా తెచ్చి దుందుబీకి నొసలింది. కాబట్టి ఎవరు చెప్పినా భర్తకు తెలియకుండా ఆత్మదేవం తెలియకుండా దుందుకి ఇచ్చారు. తాను సుఖంగా ప్రసవించిందని చెప్పగా ఇప్పుడు ఎంత అబద్ధపడింది ఎవరుమా? దుందికి. ఆత్మదేవునికి పుత్రోదయమునందుకు సర్వులు సంబంధించింది. కాబట్టి ఆమె గర్భవతి కాకనే ప్రసవ వేదన కలకనే తన చెల్లి బిడ్డను తెచ్చుకొని నాకు పుట్టినని చెప్పి భర్తకు చెప్పి కానీ సర్వులు సందర్శించినాడంట. ఆత్మదేవుడు వానికి జాత కర్మ సంస్కారం చేసి బ్రాహ్మణుడు దానం ఇచ్చను. కొన్ని రోజుల గడిచిన పిమ్మట దుందిని తన స్థలంలో పాలు లేవునియు, కొన్ని రోజుల తర్వాత నాకు పాలు లేవునియు, తన సహోదరి ప్రవహించిన బిడ్డ మరణించినందువలన ఆమెను తమ ఇంటిలో ఉంచుకునితో బాలుని పోషింపాలని చెప్పినాం. అయ్యా నాకు పాలు లేవు. ఎవరి బిడ్డ? ఈ బిడ్డ చెల్లెలి బిడ్డ. కాబట్టి నా దగ్గర పాలు లేవు. కొన్ని రోజులు మా చెల్లెలను మరింట్లో పెట్టుకుంటే ఆ బిడ్డకు పాలిచ్చి కాపాడుతుంది చెప్పి భర్తకు ప్రోత్సహించిన టైంలో పుత్రుని రచనకి ఆత్మదేవుడు ఆ విధంగా చేసిన
దుందిని ఆ బాలునికి దుందుకారుని పలికెను. కాబట్టి నామకరణం చేసి దుందుకారుని పేరు పెట్టినాడు. 3 నెలల పిమ్మట గోవు సర్వాంగ సుందరుడైన మనుష్యాకారుడైన ఒక బాలుని కన్నది. కాబట్టి సన్యాస రూపముడికి ఎటువంటి ఎదుటినాడు పండించినాడు. పండు అక్కా చెల్లెలు తిన్నా. ఎవరు తిన్నారో